ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రభు యేసుక్రీస్తు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. అందరూ హృదయవంతులతో దేవుని స్తోత్రం చేద్దాం. గడిచిన కాలం అంతా కూడా దేవుడు మనందరినీ కాపాడి సజీవులుగా ఉంచినందుకు ఒకసారి దేవుని స్తోత్రం చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం సమయం దేవుని వాక్యాన్ని మీతో నేను పంచుకుంటాను. శ్రద్ధగా మీరు అందరూ కూడా దేవుని వాక్యాన్ని వినాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే మనందరం కూడా ప్రభు రాకడకు అత్యంత సమీపంగా ఉంచిన దినాల్లో నడుస్తున్నాం. అందరూ కూడా మనము విడుదల పొందుకోవలసినటువంటి సమయంలో జీవిస్తూ ఉన్నాం. నిజంగా ప్రియమైనటువంటి సోదరుల కాలాన్ని బట్టి కానీ, సూచనలు బట్టి కానీ, భూమి మీద జరుగుతున్న సంభవాలను బట్టి కానీ మనం గమనించినట్లయితే ఇవన్నీ కూడా ఎందుకు జరుగుతున్నాయంటే నిజంగా ప్రభు వస్తున్నాడు అని మన అందరికీ కూడా అవి సూచనలుగా ఉన్నాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. అందుకే ప్రియమైనటువంటి సహోదరులారా, దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో అవన్నీ కూడా సత్యములు, అవన్నీ కూడా నమ్మదగినవి అని మనం అందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అవునంటారా కాదంటారా? చూడండి ప్రియమైనటువంటి సోదరులారా, మరి లూకా సువార్త 21వ అధ్యాయం గమనించినట్లయితే, లూకా సువార్త 21వ అధ్యాయం మనం గమనించినట్లయితే, ఆకాశ మండల శక్తులు కదిలించబడుతును. 25వ వచనం కూడా చదవండి. మరియు సూర్య చంద్ర నక్షత్రములను సూచనలను భూమి మీద సముద్ర తరంగముల దోషాల వలన కనుమరపడిన జనములకును శ్రమయు కలుగును. ఆకాశమందరి శక్తులు కదిలింపబడును కనుక లోకం మీదకి రాబోచున్న వాటి విషయమై భయము కలిగి మనుషులు ఎదురు చూచుచు ధైర్యం చెందకూడదు. చూడండి, ఇవన్నీ జరుగుతున్నప్పుడు జాగ్రత్తగా వినాలి. అప్పుడు మనిషి కుమారుడు ప్రభావంతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతుడు. ఇవి జరగని ఆరంభించినప్పుడు చూడండి, ఇవన్నీ మనం చూస్తున్నప్పుడు మరణాలంటే ధైర్యం తెచ్చుకోవాలి, మీ తలలు పైకెత్తుకోవాలి, మీ విడుదల సమీపంగా ఉన్నది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సో దేవుడు ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయి, ఇలాంటి సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి అని దేవుడు ముందుగానే గ్రంథంలో ఏం చేస్తాడంటే రాసి పెట్టాడు. ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు నిమ్మకు నీరెత్తినట్లుగా మనం ఉండకూడదు. ఇవన్నీ జరుగుతున్నప్పుడు అందరి వల్లే మనం కలవరపడకూడదు. ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు ఎంత మాత్రం మనం భీతి చెందవలసినటువంటి అవసరం లేదు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇవన్నీ సంభవిస్తున్నప్పుడు నీలో ఏం కలిగి ఉండాలంటే ధైర్యం కలిగి ఉండాలి. నువ్వేం చేయాలంటే తల ఎత్తుకొని నీ విడుదల కొరకు ఎదురు చూడాలి. ఇవన్నీ జరుగుతున్నాయంటే అర్థం ఏంటంటే నీకు విడుదల బహు సమీపంగా ఉన్నది అని. విడుదల పొందుకోవాలని ఆశపడుతున్నారా? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్ గట్టిగా చెప్తామా? హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి సోదరులారా, ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా ఇంకా నువ్వు విడుదల పొందుకోవడానికి సిద్ధపడి ఉండకపోతే ఇక అంతకంటే దౌర్భాగ్యం మనకు లేదు. కాబట్టి అందరూ కూడా ఈ విషయాన్ని గమనించాలని ప్రభు పేరట ప్రయత్నం మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. సరే, మంచిది. మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని జాగ్రత్తగా మనం పరిశీలన చేసినట్లయితే గత కొన్ని వారాలుగా నేను మీతో కొన్ని విషయాలు పంచుకుంటున్నా. అదేంటంటే పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుడు ఎదుర్కొలుచున్నటువంటి 10 మంది కన్యకలను పోలి ఉన్నది. పరలోక రాజ్యం ఎలా ఉందంట? దివిటీలు పట్టుకొని పెండ్లి కుమారుని ఎదుర్కొంటున్నటువంటి ఒక 10 మంది కన్యకలని పోలి ఉంది అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. అయితే ఈ 10 మంది కన్యకల్లో 5గురు బుద్ధి కలిగి ఉన్న వాళ్ళు ఉన్నారు, 5గురేమో బుద్ధి లేని వాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10 మందిలో ఎంతమంది బుద్ధి కలిగిన వాళ్ళు? 5గురు. బుద్ధి లేని వాళ్ళు ఎంతమంది? 5గురు. దేవునికి స్తోత్రం కలుగును గాక. బుద్ధి కలిగిన వాళ్ళు ఏమయ్యారంటే పెండ్లి విందులోకి వెళ్ళారు, బుద్ధిలో నేను ఏమయ్యారంటే విరవబడ్డారు. సో ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈరోజు నువ్వు బుద్ధి కలిగినటువంటి స్థితిలో నువ్వు నడుస్తున్నావా, బుద్ధి లేని స్థితిలో నువ్వు నడుస్తున్నావా? బుద్ధి కలిగినటువంటి త్రోవలో నువ్వు ఉన్నావా, బుద్ధిహీనమైనటువంటి త్రోవలో నువ్వు ఉన్నావా? ఈరోజు ప్రతి ఒక్కరు కూడా పరీక్షించుకోవాలి.
తెలుసుకోవాల్సినటువంటి అవసరం మనందరికీ ఉన్నది. ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరులారా, తాను ఎన్నికైన వాడని చెప్పుకోవచ్చు. తాను వట్టివాడు కనుక అయి ఉన్నట్లయితే వాడు ఏమవుతున్నాడంటే తనను తానే మోసం చేసుకుంటున్నాడని దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే మనకు బోధిస్తా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి సోదరులు, చాలా జాగ్రత్తగా గమనించినట్లయితే గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. గలతీ పత్రిక 6వ అధ్యాయం 3వ వచనం. ఎవడైనాను ఎట్లా ఉంది? వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడని ఎంచుకొని ఎడల తనను తానే. హల్లెలూయా. ఎవడైనా వట్టివాడుగా ఉండి, అంటే ఇక్కడ ఏమీ లేదు, కానీ ఏమనుకుంటున్నానంటే నేను ఎన్నిక చేయబడిన వాడు అనుకుంటున్నాను. హల్లెలూయా. ఎన్నిక చేయబడిన వాడికి తగినట్లుగా ఏ గుణం లేదు. ఇక్కడ వీడంతా ఒట్టోళ్ళలాగా కనపడుతున్నాడు. హల్లెలూయా. మీ అందరికి అర్థమవుతుంది, అర్థం కావట్లేదు. హల్లెలూయా. అంటే ఒక మాటలో చెప్పాలంటే ప్రియమైనటువంటి సోదరుడా, ఇప్పుడు ఒక స్త్రీ ఏమనుకుంటుందంటే నేను గర్భవతి అయ్యాను అని అనుకుంటాను, కానీ అక్కడ ఏం కనపడతాను. చివరికి ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేసుకుంటే ఏమున్నాయంటే ఏమి లేదు. తర్వాత ఇప్పుడు దాకా ఏం చేసిందంటే మోసం చేసుకుంది. రోజు బయటకి 100 రూపాయలు సంపాదించేది. పాపం తన గర్భవతి అని అనుకొని ఏం చేసిందంటే ఇన్ని రోజులు పనికి వెళ్ళకుండా మానేసిందంట. ఇప్పుడు ఇన్ని రోజులు పనికి వెళ్ళకుండా మానేస్తే 100 రూపాయలు పోయినాయి. ఎందుకని? తాను వట్టిదే ఇవి ఎన్నికైనదని అనుకున్నది కాబట్టి. ఈరోజు చాలా మంది మేము ఎన్నిక చేయబడిన వారం, జగదుత్పత్తి కంటే ముందుగానే దేవుడు మమ్మల్ని ఎన్నిక చేసుకున్నాడు. కానీ వారి జీవితాలు చూస్తే ఎలా ఉన్నాయంటే వట్టి జీవితాల్లో ఉన్నాయి, ఏమీ లేవు అక్కడ. ఎన్నిక చేయబడినటువంటి వారి యొక్క జీవితాలకు తగినట్లుగా వారి నడతలు లేవు. అందుకని వీళ్ళందరూ కూడా రేపు ఏమవుతున్నారంటే మోసపోతున్నారు. అందుకని ఈరోజు నేను మీతో చెప్తున్నాను, బుద్ధి కలిగినటువంటి స్థితిలో ఉంటే నువ్వేమవుతున్నావు అంటే పెట్టి విధులకు వెళ్ళిపోతున్నావు. బుద్ధి లేని స్థితిలో ఉంటే విడవబడబోతున్నావు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనం బుద్ధి కలిగిన వారుగా ఉన్నామా, బుద్ధి లేని వారుగా నడుస్తున్నామా? బుద్ధి కలిగినటువంటి వ్యక్తుల్లాగా మన జీవితాలు ఉన్నాయా, బుద్ధి లేని వ్యక్తుల్లాగా మన జీవితాలు ఉన్నాయా అనే విషయాన్ని మనం ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. ఏదైనా మనం పరీక్షించుకోవాలంటే ప్రియమైనటువంటి సోదరుడా, మన సొంత విధానాల్లో మనం పరీక్షించుకుంటే మన అందరం కూడా ఏమవుతున్నామంటే ఫెయిల్ అయిపోతాం. మన సొంత పద్ధతుల్లో మనం పరీక్షించుకుంటే మనమందరం కూడా మోసగించబడతాం. ప్రతి దానిని కూడా పరీక్షించడానికి ఒక విధానం అనేది ఉంటుంది. అంటారు కదా, బంగారం అసలుదా నకిలీదా పరీక్షించాలంటే ఒక విధానం ఉన్నది. ఆ విధానంలో దాన్ని పరీక్షించినప్పుడు అది అసలుదో నకలుదో తెలుస్తుంది. ఒక నోటును పరీక్షించేటప్పుడు అది అసలుదా నకలుదా పరీక్షించాలంటే దానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానంలో మనం పరీక్షించినప్పుడు అది ఏమవుతుందంటే మనకు ఆ విషయం తెలియపరచబడుతుంది. నీళ్లు కలిగిన పాలా, నీళ్లు లేని పాలా పరీక్షించాలంటే దానికి ఒక విధానం ఉన్నది. ఆ విధానంలో పరీక్షించుకుంటేనే ఆ సత్యం అనేది మనకు అర్థమవుతుంది. ఈ రోజు నీ సొంత విధానాలను పరీక్షించుకొని ఈ రోజు నువ్వు భ్రమపడితే అది తప్పవుతుందంటే మనదవుతుంది. ఈ రోజు మనం బుద్ధి కలిగిన వారుగా ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని పరీక్షించుకోగలిగినటువంటి ఒకే ఒక సాధనం ఏంటంటే దేవుని యొక్క వాక్యం. ఈ రోజు వాక్యం అర్థం దగ్గరికి వచ్చి, వాక్యమైన అర్థం దగ్గరికి వచ్చి ఈ రోజు బుద్ధిమంతుని పోలిన ఉన్నావా లేదా, బుద్ధిమంతుడిగా నువ్వు నడుచుకుంటున్నావా లేదా అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి గత కొద్ది వారాలుగా నేను మీతో చెప్తున్నాను, బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడు అనే విషయాన్ని గురించి ఒకటి చాలా సార్లు చెప్పాను. బుద్ధిమంతుడైతే ఏం చేస్తాడంటే క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకోవాలని పరపరకు పోయేటువంటి జీవ మార్గాన్ని కనుగొని దాంట్లో ఏం చేస్తాడంటే నడుస్తాడు. బుద్ధిమంతుల యొక్క లక్షణాలు ఎలా ఉంటున్నాయో చూడండి. క్రింద ఉన్న పాతాళాన్ని ఏం చేయాలనుకుంటాడు? తప్పించుకుంటాడు. అమ్మా చెప్పగట్టిగా ఏం చేస్తాడు? అందరు నా వైపు చూడండి, అటు ఇటు చూడబాకంటే క్రింద ఉన్న పాతాళాన్ని తప్పించుకొని పరపరకు పోవు జీవ మార్గాన్ని ఏం చేస్తాడంటే కనుగొని అందులో ఏం చేస్తాడంటే నడుస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సోదరా, పాతాళానికి వెళ్ళే మార్గాలు చాలా ఉన్నాయి, పాతాళానికి వెళ్ళేటువంటి విధానాలు చాలా ఉన్నాయి. అయితే బుద్ధిమంతుడైన వాడు ఏమవుతాడంటే వాటిలో నుంచి తప్పించుకుంటాడు. ఆ మార్గంలో నడవడు.
ఆ మార్గం వెంబడి వెళ్ళడు. ఆ మార్గంలో నుండి ఏం చేస్తాడంటే తప్పించుకొని జీవ మార్గాన్ని కనుగొంటాడు. దాంట్లో ఏం చేస్తాడంటే నడవడం ప్రారంభిస్తాడు. అందుకే మత్తయి సువార్తలో మనం చదువుకున్నాం, తీయనవసరం జాగ్రత్తగా వినండి ప్రియమైనటువంటి చదవరా. బైబిల్ ఏం చెబుతుందంటే నాశనం పోవు దారి అది విశాలంగా ఉన్నది, కానీ మరి పర్వతం పోవు జీవకులకు పోవు దారి ఎలా ఉందంటే అది సంకుచితంగా ఇరుకుగా ఉన్నది, దాన్ని కనుగొనే వారు చాలా కొద్ది మంది అని పేరు వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రియమైనటువంటి సోదర, పాతాళానికి వెళ్ళే దారి ఎలా ఉందంటే విశాలంగా ఉంది. అంటే నీ ఇష్టానుసారంగా బ్రతకొచ్చు, ఏ రిస్ట్రిక్షన్స్ లేవు. దేనికి వెళ్ళడానికి చాలా మంది ఏమంటా ఉంటారు, నా బ్రతుకు నా ఇష్టం, నా ఇష్టం వచ్చినట్టు నేను బ్రతుకుతాను, నా ఇష్టం వచ్చినట్టు నేను జీవిస్తాను, నా ఇష్టం వచ్చినట్టు నేను ప్రవర్తిస్తాను, నేను అనుకున్నట్టు నేను చేసేస్తాను అని అనుకుంటాం చాలా మంది. ప్రియమైనటువంటి సోదర, అది ఏ కాదు తెలుసా? నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేయాలనుకునేది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు ప్రవర్తించాలనుకున్నది, నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించాలనుకున్నది, నువ్వు ఏం కోరుకుంటున్నావు అంటే ఒక విశాలమైనటువంటి దారి నువ్వు కోరుకుంటున్నావు. ఆ దారి వెంటబడి వెళ్తే నువ్వు ఎక్కడ పడిపోతావు అంటే పాతాళంలో నువ్వు కళ్ళు తెరవాల్సి వస్తుంది. పాతాళం అంటే అదేదో మనం అనుకున్నట్టుగా ప్రియమైనటువంటి సోదర పిక్నిక్ స్థలం కాదని. పాతాళం అంటే ఏదో ఆకువాయిలు కాదని. పాతాళం అంటే ప్రియమైనటువంటి సోదర అర్థమవుతుంది, ఎగ్జిబిషన్ లాంటిది కాదు. పాతాళం అంటే అది చాలా వేదనకరమైనటువంటి స్థలం. దేవునికి స్తోత్రం. ధనవంతుడు ఈ భూమి మీద బ్రతికినప్పుడు చాలా సుఖంగా బ్రతికాడు, చాలా సంతోషంగా బ్రతికాడు. కానీ అతను చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళానికి వెళ్ళాడు. ఎందుకంటే భూమి మీద అతను సరిగా జీవ మార్గంలో నడవలేదు కనుక, జీవ మార్గాన్ని కనుక్కొని దానిలో నడవలేదు కనుక, బుద్ధిహీనంగా నడిచాడు కనుక అతను ఎక్కడికి వెళ్ళాడంటే పాతాళంలోకి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కానీ పాతాళం అంటే ఏంటో ఆయనకు అర్థం కాలేదు. అది ఎంత వేదనకరమైన స్థలం అది ఆయనకు అర్థం కాలేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే బైబిల్ ఏం చెబుతుందంటే చూచి నమ్మిన వారికి అంటారంట, చూడక నమ్మిన వారు ధన్యులంట. కాబట్టి ఈరోజు పాతాళం ఎక్కడుందో నాకు చూపి అంటే ఇక చూపించాక ఇంకేముంటది. కాబట్టి ధనవంతుడు పాతాళంలోకి వెళ్ళి అక్కడ ఏమవుతున్నాడంటే బాధపడుతున్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే భూమి మీద ఎంత సుఖాన్ని అనుభవించాడో, భూమి మీద ఎంత సౌఖ్యాన్ని అనుభవించాడో, భూమి మీద తనకున్నటువంటి ఆ ధన సామర్థ్యతను బట్టి ఎంత విశాలవంతమైన జీవితాన్ని జీవించాడో ప్రియమైనటువంటి సోదరా. కనీసం తన ఇంటి ముందు ఒక బీదవాడు ఉంటే, కనీసం తన ఇంటి ముందు ఒక ఆకలి కొనిన వాడు ఉంటే అతనికి కనీసం ఒక రొట్టె ముక్కను కూడా ఇవ్వలేనటువంటి నీచాతనీచమైనటువంటి జీవితాన్ని జీవించారు ప్రియమైనటువంటి సోదరా. కానీ చివరికి పాతాళం ఏం చేస్తున్నాడంటే చుక్క నీరు దొరకక బాధపడుతున్నాడు, చుక్క మంచి నీరు దొరకక బాధపడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి అట్లాంటి స్థలానికి వెళ్ళిన తర్వాత ఆయన ఏం చేస్తారంటే కేకలు కడుతున్నాడు, అరుస్తున్నాడు. ఈరోజు పాతాళం అనేది ఒక వేదనకరమైన స్థలం. ప్రియమైనటువంటి సోదరుల, బుద్ధి లేకుండా అజ్ఞానంగా నీ ఇష్టం వచ్చినట్టు నా ఇష్టం వచ్చినట్టు కనుక నువ్వు తిరిగితే ఖచ్చితంగా వేదనకరమైనటువంటి స్థలానికి వెళుతున్నావు, ఆ బాధాకరమైన స్థలానికి వెళుతున్నావు. కానీ దేవుడు ఆ బాధాకరమైనటువంటి స్థలానికి వెళ్ళకూడదని తన వాక్కులను మనకు వినిపించి ఈరోజు బుద్ధి లేని తన కుమారుడికి ఆయన ఏం చేస్తాడంటే బుద్ధిని తీసుకొని వస్తున్నాడు. ఆమె గడిగా చెప్తామా, హల్లెలూయా గడిగా చెప్తామా. తండ్రి ఇంటి దగ్గర నుంచి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు ఆ కుమారుడు. ఎక్కడి నుంచి? తండ్రి ఇంటి నుంచి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయాడు. బుద్ధి లేనివాడు తనకి ఇష్టం వచ్చినట్లుగా ఏం చేస్తున్నాడంటే ఆస్తిని తీసుకొని ఏం చేశాడంటే పాటు చేసేసాడు. స్నేహితులతో తిరిగాడు, తాగాడు, తందనాలాడు, ఇష్టం వచ్చినట్టు తిరిగాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. పంచుకుపోయిన ఆస్తి అంతా కూడా ఏమైపోయిందంటే అయిపోయింది. చివరికి ఏం చేయాలో అర్థం కావట్లా. రోజు వచ్చే స్నేహితులు ఎవరు కూడా అడ్రస్ లేదు. ఆయనకేమో ఆకలి అవుతుంది. ఆ ఆకలిని తీర్చుకోవడానికి ఆయన ఏం చేశాడంటే ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి, ఒక యజమానుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఏదైనా పనులు ఇవ్వు అంటే ఆయన ఏమన్నాడంటే పనులు కాయాలని అన్నాడు. పనులు కాసి ఆకలి ఎత్తా పనులు పోటీ దీన్ని బతకరా అన్నాడు. ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. అప్పుడు ఆయనకి ఏమొచ్చిందంటే బుద్ధి లేని కుమారుడికి ఏమొచ్చింది? గట్టిగా చెప్పాలి, బుద్ధి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు ఎలాంటి వాడు అంటే బుద్ధి అనుగ్రహించగలిగినటువంటి వాడు. కొన్నిసార్లు కొంతమంది బుద్ధిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటే ఈరోజు బుద్ధిమంతులైనటువంటి వారు ఏం చేయాలంటే బుద్ధి లేని రీతిలో నడుస్తున్నటువంటి వారిని ఏం చేయాలంటే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఈరోజు ఆ తండ్రి ఏ కుమారుడు తండ్రిని కలిగి ఉన్నాడో ఆ తండ్రి ఏం చేశాడంటే
తన ఆస్తిని పంచుకొని కొట్టుకొని వెళ్ళిపోయినటువంటి తన కుమారుడి కోసం ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు. ఆమెను గట్టిగా చెప్తారా? హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? ఈరోజు ప్రియమైనటువంటి సహోదరులారా, ఏమంటే వాడు ఈడు వచ్చినాడండి, ఏమంటే వాడు వయసు వచ్చినాడండి, ఏమంటే వాడికి మంచి ఏంటో చెడు ఏంటో తెలుసండి, ఏమంటే వాడు ఆస్తి పంచుకొని పెట్టాడని పట్టుకొని పోయాడండి, ఇక సావాడు చస్తాడని అని వదిలేయడం కాదు. పెట్టారు ఇంకా వాడు సావు వాడు చస్తాడని వదిలేయడం కాదు. ఒక నిజమైన తండ్రి, ఒక బుద్ధి కలిగినటువంటి తండ్రి ఏం చేస్తాడంటే తన కుమారుడి కోసం దేవుడి సన్నిధిలో అంగలారుస్తాడు, కన్నీరు విడుస్తాడు, ప్రార్థన చేస్తాడు, ప్రార్థన పరిస్థితులను మార్చివేస్తుంది. ఒక నిజమైన ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది, ఒక యథార్థమైన ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది, ఒక ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన, ఒక పట్టుదల కలిగినటువంటి ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. హల్లెలూయా. చాలా సార్లు తల్లిదండ్రులుగా మనం మన బాధ్యతలు ఏం చేస్తామంటే విస్మరిస్తాం, పక్కకు పడేస్తాం. వాడు నా కొడుకే కాదు, వాడు నా మీద పోట్లాడి నా మీద కోర్టులో వ్యాఖ్య వేసి పోలీస్ స్టేషన్లోకి పిలిచి పంచాయతీ తీసి ఆస్తి పంచుకొని వెళ్ళిపోయి ఇష్టానుసారంగా తిరిగానండి, అసలు ఆ జోలే నాకు వద్దండి అన్నాడా? అలా దేవుడికి స్తోత్రం కలుగుగాక. ఆ తండ్రి ఏం చేశాడంటే ఆ కుమారుడి కోసం అంగలారుస్తున్నాడు. ఈరోజు ప్రియమైనటువంటి సోదరులారా, కొన్నిసార్లు బుద్ధిహీనంగా ప్రవర్తిస్తున్నటువంటి బుద్ధి కలిగినటువంటి ప్రజలకు దేవుడు బుద్ధి చెప్పడానికి కొన్నిసార్లు అలాంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. అలాంటి స్థితిలోనికి సమస్తమును కోల్పోయేటువంటి స్థితిలోనికి తీసుకొని వెళ్తాడు. హల్లెలూయా. అప్పుడు కానీ వాడికి ఏమొచ్చిందంటే బుద్ధి వచ్చింది. అయ్యో, నా తండ్రి అనేక మంది పరివారం ఉన్నారు, ఒకవేళ నేను తిరిగి అక్కడికి వెళితే నా తండ్రి నన్ను చేర్చుకుంటాడు, కనీసం ఒక పని అయినా ఇప్పించాయని అడిగితే ఆ పని తీసుకొని చక్కగా హాయిగా బ్రతకొచ్చు అని చెప్పి తండ్రికి ఏం చేస్తాడంటే తిరిగి వెళ్తాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. కానీ ప్రియమైనటువంటి సోదర, తండ్రి ఎంత దూరం నుంచి తన కుమారుని చూసి ఏం చేశాడంటే ఎదుర్కొనడానికి వెళ్ళాడు. నిజంగా తనను కౌగలించుకున్నాడు. తనకున్నటువంటి మురికి వాసన చూడలేదు, కప్పు కొడుతున్నటువంటి స్థితిని చూడలేదు, ప్రేమతో ఆదుకున్నాడు. నిజంగా తన మలిన వస్త్రాలు తీశాడు. నిజంగా తనను ఏం చేశాడంటే శుభ్రంగా స్నానం చేశాడు. తన పోగొట్టుకున్న అధికారాన్ని తిరిగి మళ్ళీ అనుగ్రహించాడు. తన ఇంటిలోకి చేర్చుకున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుగాక. మరణ పరిపక్షుడుగా కాదు, కానీ ఏ కుమారుని స్థానాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడో తిరిగి మరలా అదే కుమారత్వపు స్థానాన్ని తిరిగి అనుగ్రహించాడు. ఈరోజు పాపం చేసి మనం కూడా అలాంటి దౌర్భాగ్యం స్థితిలోకి వెళ్ళిపోతే దేవుడు తన కృప చూపించి మరలా తిరిగి ఆ స్థానానికి మనల్ని పిలుస్తున్నాడు, ఆ స్థితికి మనల్ని పిలుస్తున్నాడు, ఆ యొక్క అధికారానికి మనల్ని పిలుస్తున్నాడు, ఆ అధికారానికి మనల్ని పిలుస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనం ఏం చేయాలంటే బుద్ధి కలిగినటువంటి తల్లిగా, బుద్ధి కలిగినటువంటి తండ్రులుగా, బుద్ధి కలిగినటువంటి ప్రజలుగా మనం ఏం చేయాలంటే ప్రవర్తించాలి. ఈరోజు బుద్ధిహీనంగా ప్రవర్తించిన ధనవంతుడు పాతాళంలో ఏమవుతున్నాడంటే వేదన పడుతున్నాడు. అందుకని ఆ వేదనకరమైన స్థలాన్ని ఒక బుద్ధిమంతుడు ఏం చేయాలంటే తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే యేసు ఈ లోకానికి వచ్చి అంటున్నాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే శివం, నా ద్వారా తప్ప ఎవడు పరలోకానికి చేరలేడని అంటున్నాడు. ఈరోజు బుద్ధి కలిగిన వాడు ఏం చేస్తాడో తెలుసా? లోకాన్ని విడిచిపెడతాడు, లోక ఆస్తులను విడిచిపెడతాడు, లోక పద్ధతులను విడిచిపెడతాడు. నిజంగా ప్రియమైనటువంటి సోదరులారా, జీవమును నడిపించలేనటువంటి ప్రతి హేమైనటువంటి మార్గాన్ని విడిచిపెట్టి ఈరోజు మార్గము, సత్యము, జీవమై ఉన్నటువంటి యేసును అంగీకరిస్తాడు, యేసును నమ్ముకుంటాడు, యేసును వెంబడిస్తాడు, యేసుతో తన అడుగులు వేస్తాడు, యేసు వైపు చూసి తన అడుగులు ముందుకు వేస్తాడు. ఓపికతో ఈ పనిలో ఏం చేస్తాడంటే పరిగెత్తుతాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఈరోజు నువ్వు ఎటువైపు చూస్తున్నావు? ఈరోజు నువ్వు ఎవరిని నమ్ముకున్నావు? ఈరోజు నువ్వు ఎవరిని ఆశ్రయం చేశావు? ఈరోజు నువ్వు ఎవరి మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ఈరోజు బుద్ధిమంతుడుగా నీ నడతలు ఉన్నాయా? బుద్ధిమంతుడుగా నువ్వు జీవిస్తున్నావా? ఈరోజు ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి సహోదరుడా. ఒకవేళ నువ్వు బుద్ధిహీనంగా ప్రవర్తించినట్లయితే ఖచ్చితంగా ఒక దినాన్ని ఏం చేయాల్సి వస్తుందంటే పాతాళంలో వేదనలు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే బుద్ధిమంతుడైన వాడి యొక్క తలంపులు, బుద్ధిమంతుడు ఇలాగ ఏం చేస్తాడంటే ప్రవర్తిస్తాడని దేవుడు వాక్యం చెప్తుంది. బుద్ధిమంతుడు ఇలాగ నడుచుకుంటాడని. ఈరోజు నీ నడతలు ఎలా ఉన్నాయి ఒకసారి పరీక్ష చేసుకో. ఈరోజు నీ మార్గం ఎలా ఉన్నది ఒకసారి నువ్వు పరీక్ష చేసుకో. ఈరోజు నువ్వు వేస్తున్నటువంటి అడుగులు ఎటువైపు వేస్తున్నావు ఒక్కసారి నువ్వు ఏం చేయాలంటే పరీక్షించుకోవాలి.
సహోదరుడా, నువ్వు వేస్తున్నటువంటి అడుగులు పాతాళానికి దారి తీస్తున్నాయా? నువ్వు నడుస్తున్నటువంటి నడతలు పాతాళానికి దారి తీస్తున్నాయా? నువ్వు వెళ్తున్నటువంటి మార్గము పాతాళం వైపు పెడుతుందా, లేకపోతే జీవ మార్గాన్ని నువ్వు కనుగొన్నావా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ప్రియమైనటువంటి సోదరుడా, ప్రజలు చాలా కనుగొంటున్నారు. చాలా కనుగొంటున్నారు. చాలా అంటే అంతరిక్షంలో ఏముందో కూడా కనుగొంటున్నారు. భూమి కింద దాచబడినటువంటి మరుగైనటువంటి గనులను కూడా ఏం చేస్తారంటే కనుగొంటున్నారు. అవునంటారా కాదంటారా? వింత వింత వస్తువులు ఏం చేస్తారంటే కనుగొంటున్నారు. ఇక్కడుండి మనం ఎక్కడున్నవారితోనైనా సంభాషించి, ఎక్కడున్నవారైనా సరే ముఖాముఖిగా చూసి నిజంగా మాట్లాడుకోగలిగినటువంటి టెక్నాలజీస్ మనం కలిగి ఉన్నాం. ఆమె గట్టిగా చెప్తారా? హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఈ రీతిగా మానవుడు ఎన్నో కనుగొంటున్నాడు. కానీ అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే పాతాళములు తప్పించుకొని పరమకు పోయే జీవ మార్గాన్ని కనుగొంటున్నాడా లేదా? వింటున్నారా వింటలేదా? పాతాళాన్ని తప్పించుకొని పరమకు పోయేటువంటి జీవ మార్గాన్ని కనుగొంటున్నాడా లేదా అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఈ లోకంలో నువ్వు ఏం కనుగొన్నా ఈ మార్గాన్ని నువ్వు కనుక కనుగొనలేకపోతే ఈరోజు నువ్వు కనుగొన్నదంతా కూడా వ్యర్థమైపోతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమె గట్టిగా చెప్తావా? ఈరోజు కనుగొనడం ఒక ఎత్తు అయితే దాంట్లో నడవాలి. కనుగొంటే సరిపోలేదు. కనుగొన్న మార్గంలో నువ్వేం చేయాలంటే నడవాలి. ఎంతవరకు? అంతం వరకు కూడా నువ్వు నడవాలి. తుది వరకు కూడా నువ్వు నడవాలి. నీ శ్వాస విడిచే వరకు కూడా మార్గంలో నువ్వేం చేయాలంటే నడవాలి. ఎందుకంటే ఆ మార్గంలో కష్టాలు ఉంటాయి, ఆ మార్గంలో కన్నీళ్ళు ఉంటాయి, ఆ మార్గంలో నిందలు ఉంటాయి, ఆ మార్గంలో అవమానాలు ఉంటాయి, ఆ మార్గంలో గెలిచేసేవారు ఉంటారు, ఆ మార్గంలో పరిహసించేవారు ఉంటారు, ఆ మార్గంలో దూషించేవారు ఉంటారు, ఆ మార్గంలో నిన్ను ఏం చేసేవారు ఉంటారు. అవునంటారా కాదంటారా? ఎందుకంటే మనకంటే ముందుగా యేసు ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్ళాడు. మనకంటే ముందుగా యేసు ఆ మార్గం కూడా నడిచి ఆయన సమాధి పాతాళ మరణాన్ని గెలిచి అందరికంటే పైగా ఉన్నటువంటి మహోన్నతుడైనటువంటి దేవుని యొక్క గుడి పాసారు ఆయన ఏమయ్యాడంటే ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి ఆ మార్గంలో నడవడం అంటే ఏంటి? ఎందుకు ఉంటాయా? దేవునికి స్తోత్రం కలుగుగా. ఈరోజు చాలా మంది అంటారు, అయ్యా మేము జీవ మార్గాన్ని కనుగొన్నాం. మరి కనుగొన్నప్పుడు అందరికీ ఉంటాయి. మరి వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కంగారు పడిపోతున్నావు? ఈ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు అధైర్యపడిపోతున్నావు? ఈ వచ్చినప్పుడు నువ్వు ఎందుకు కృంగిపోతున్నావు? ఈరోజు సహోదరుడు సహోదరి, ఈ మార్గంలో దేవుడిని ఏం చేస్తాడంటే నడిపించే దేవుడై ఉన్నాడు. కాబట్టి బుద్ధిమంతుని యొక్క విధానాలు ఇలాగా ఉంటాయి. ఇప్పుడు రెండవ విషయంలో మనం వస్తున్నాం. ప్రియమైనటువంటి సోదర, 107వ కీర్తన, బుద్ధిమంతుడైతే ఈ విషయాలని ఆలోచిస్తాడు. బుద్ధిమంతుడైతే ఈ విషయాలను ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏ విషయాలను ఆలోచిస్తాడు? జాగ్రత్తగా వినండి. ఐగుప్తులోను ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే విడిపించి ఆయన ఏం చేస్తున్నాడంటే కనాను దేశానికి వారు నడిపిస్తున్నాడు. ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలను విడిపించి దేవుడు ఎక్కడికి నడిపిస్తున్నాడు? కనానుకు నడిపిస్తున్నాడు. గట్టిగా దేవునికి స్తోత్రం చేద్దామా? హల్లెలూయా అని గట్టిగా చేద్దామా? అయితే ఇప్పుడు జాగ్రత్తగా గమనించాలి ప్రియమైనటువంటి సోదరా. అలా నడిపిస్తున్న క్రమంలో ఏం జరుగుతుంది? బుద్ధిమంతుడు దీన్ని కూడా ఆలోచించాలి. ఏంటి? మనమేమో ఆలోచించకూడదు, వాటన్నిటిని గురించి బాగా ఆలోచిస్తాం, బీపీలు పెంచేసుకుంటాం. ఏం ఆలోచించుకోవడం కాదు. చెప్పండి, ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించాలి అనేదే మన ఆలోచన. చెప్పాలి గట్టిగా. అవునంటారా? పొద్దున్న లేచిన కంటే మన ఆలోచన ఏంటి? ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సోదర, బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. ఆకాశ పక్షులను చూడు, అవి విత్తవు, అవి కోయవు, అయినా వాటిని దేవుడు పోషిస్తున్నాడు. హల్లెలూయా. అవునా కదా? వాటికి గరిసెలు లేవు, ఉన్నాయా? వాటికి ఏమైనా దాచుకునే స్థావరాలు, ఏమైనా పెద్ద పెద్ద స్థావరాలు ఉన్నాయా? ఉన్నాయి. ఏదో ఎదురు తీసుకెళ్ళాలి పెట్టింది. మనకులాగా కూర్చొని తింటే 40 తరాలు సరిపోయేటట్టు పోగు చేసి
లేవు. అయినా దేవుడు వాటిని ఏం చేస్తున్నాడు? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. మరి నేనంటున్నాను, కాకి కంటే హీనమైందా మన బ్రతుకు? అసలు దేవుడు ఇవన్నీ చేసింది ఎవరి కోసం? మన కోసమే. సూర్యుని చేసింది మన కోసమే, చంద్రుని చేసింది మన కోసమే, భూమిని చేసింది మన కోసమే, అందులో సమస్తాన్ని చేసింది మన కోసమే. హల్లెలూయా! మన కోసం దేవుడు ఇవన్నీ చేస్తే వాటిని దేవుడు పోషిస్తే నిన్ను పోషించలేడా? గట్టిగా చెప్పండి. డెబ్బాయి కోసం కుక్కను కొన్నావు, కుక్కను మాంసం పెడుతున్నావు, కానీ డెబ్బాయి కన్నా పెట్టలేదా? అర్థమవుతుందా? పెట్టడానికి కొన్నాం డెబ్బాయి కోసం. ఆ పెట్టడానికి వారానికి ఒకసారి ఏం చెప్తున్నారంటే మీట్ వేస్తున్నాం. అవునా? మధ్య మధ్యలో గుడ్డేస్తున్నావు, మధ్య మధ్యలో ఇంకేదో వేస్తున్నావు. కానీ నేను అంటున్నాను, ఇప్పుడు మిబ్బాయి ఆనందం కోసమే కొన్న పెట్టడానికే ఇంటి పెడితే మరి మిబ్బాయి గట్టి పెట్టాలి అంటే పెట్టగలవనే కదా. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఈరోజు నేను మీతో చెప్తున్నాను, కాకులు పోషించగలిగిన దేవుడు వాటికంటే శ్రేష్టమైన నిధులను కూడా పోషిస్తాడు. కాబట్టి నువ్వే ఏం చేస్తున్నావు అంటే వాటి గురించి అధికంగా చింతిస్తున్నావు. నువ్వు ఆయన నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, అప్పుడు నీకు ఏం కావాలో అవన్నీ కూడా అనుగ్రహించబడతాయి. మొదట నా నీతిని వెతుకు, మొదట నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. గట్టిగా దేవుని స్తోత్రం చెప్తాం. ప్రజలు ఎందుకని ఇవన్నీ అనుభవించలేకపోతున్నారంటే నీతి తప్పి ప్రవర్తిస్తున్నారు, న్యాయం తప్పి ప్రవర్తిస్తున్నారు, ఆయన రాజ్యాన్ని వెతకడం లేదు. మొదటి లేచిన కాలం నుంచి ప్రియమైనటువంటి ఆయన ఇష్టాన్ని నెరవేర్చాలనేటువంటి, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలనేటువంటి తలపులు మానవ జీవితంలో నుంచి ఏమైపోతున్నాయంటే వెళ్ళిపోతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాకులు చూడు, పొద్దులు లేస్తే కావు కావు అనుకుంటా పెడతాయి, ప్రభువును స్తుతిస్తూ ఉంటాయి. అర్థమైందండి? దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఏం పాట పాడాల్సి వస్తుంది? తెల్లారింది లేరా బాబు అని పాట పాడాల్సి వస్తుంది. ఎందుకంటే పొద్దు పొడిసిన దాకా లేసే పరిస్థితి లేవు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఆమె గట్టిగా చెప్తామా? హల్లెలూయా అని గట్టిగా చెప్తామా? అందుకే నేను మీతో చెప్తున్నాను, ప్రియమైనటువంటి సహోదరి సోదరులారా, చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని మన అందరం కూడా ఏం చేయాలంటే గ్రహించాలి. దేవుడు వాటిని పోషిస్తున్నాడు, మనల్ని కూడా ఏం చేయగలడు? అవునా? ఒక చిన్న వాక్యాన్ని మనం చదువుకున్నాం కదా, జాగ్రత్తగా వినండి. 4వ వచనం చూడండి. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు నుంచి కనానుకు వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందో 4వ వచనం. వారు అరణ్యమందరి ఎడారి త్రోవను తిరుగులాడుచున్నారు, నివాసపురం మీద వారికి దొరకలేదు. ఆకలి తప్పుల చేత వారి ప్రాణాలు సమస్యలున్నాయి, వారి కష్టకాలం మంది యెహోవాకు మొరపెట్టారు. జాగ్రత్తగా వినండి. ఎక్కడ తిరుగుతున్నారు వాళ్ళు? అరణ్యంలో, ఎడారి త్రోవలో తిరుగులాడుతున్నారు. ఆకలి దప్పులతో వారి ప్రాణాలు ఏమైపోతున్నాయంటే సొగసిల్లిపోతున్నాయి. నివాసపురం ఏది కూడా వాళ్ళకు దొరకలేదు. ఎలాంటి పరిస్థితి చూడండి. ఐగుప్తుల నుంచి దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు బయటికి తీసుకుని వచ్చి ఎక్కడికి నడిపిస్తున్నాడు? గట్టిగా చెప్పాలి. కనాను దేశానికి నడిపిస్తున్నాడా? నడిపించట్లేదా? హల్లెలూయా. విడిపించిన దేవుడు నడిపించగలడా? నడిపించలేడా? హల్లెలూయా. నడిపించగలిగిన దేవుడు అతనికి చేర్చగలడా? చేర్చలేడా? గట్టిగా దేవుడికి స్తోత్రం చెప్పాలి. ఈరోజు మనం వీటిని తలంచాలి. వేటిని తలంచాలి? ఈరోజు మనం ఏదైనా ఒక సమస్య వచ్చింది అనుకోండి, ఏదైనా కష్టం వచ్చింది అనుకోండి, ఏదైనా బాధ వచ్చింది అనుకోండి, ఏదైనా ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఎవడు మనల్ని విడిపిస్తాడురా? ఎవడు మనకు సహాయం చేస్తాడా? ఎవడు మనకు ఆదుకుంటాడా అనేటువంటి ఆలోచనలే కానీ ప్రియమైనటువంటి సోదరా, ఇలాంటి ఆలోచనలు ఎవరు చేయలేదు. అలాంటి ఆలోచనలు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఐగుప్తుల నుంచి బయటకు తీసుకొని కనాను దేశానికి నడిపిస్తున్నటువంటి క్రమంలో వారు నడిచే త్రోవ ఎలాంటిదంటే అరణ్యమందలి ఎడారి త్రోవలో నడుస్తున్నారు. ఎక్కడ నడుస్తున్నారండి? అరణ్యంలో, ఎడారి త్రోవలో. దేవునికి స్తోత్రం కలుగును గాక. అడవిలో పడేశారండి, నన్ను తీసుకెళ్లారంట. ఎడారిలో వదిలేశారండి, నన్ను తీసుకెళ్లారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వాళ్ళకి నివాసపురం ఏమి కనపడతారు? జనాలు ఉండేటువంటి స్థలం ఏమైనా కనపడుతుందా? ఏమి కనపడతా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అమ్మ, అందరికి అర్థమవుతుందా? మరి ఇప్పుడు వాళ్ళకి అక్కడ ఏమవుతుంది? ఆకలి అవుతుందంట, తప్పికి అవుతుందంట. ఏదన్నా ఒకటైతే బాగుంది. ఏమాడుతున్నా? ఏదన్నా ఒకటైతే బాగుంది. ఇక్కడ 2 స్టార్ట్ అయింది. ఆకలి స్టార్ట్ అయింది,
తరువాత దప్పికి స్టార్ట్ అయింది. దేవుడికి స్తోత్రం కలుగుతా. ఎడారి త్రోవలోనే వాళ్ళకి అంత దప్పికేస్తే ఏమంటే ఇప్పుడు ఇంత ఫ్యాన్లు ఉన్నాయి, ఇంత చక్కటి చల్లని వాతావరణం ఉంది, ఇలాంటి స్థితిలో ఇక్కడికి వచ్చి ఒక గంటలోనే పాపం దప్పికేసి బాటలు తాగి తప్పేం లేదు. జాగ్రత్తగా వినండి. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి సోదరుడా, ఈరోజు దప్పిక వేసినప్పుడు దాని బాధ ఏంటో తెలుసుకోండి. ఆకలి వేసినప్పుడు దాని బాధ ఏంటో తెలుసుకోండి. నిజంగా నోరు కొన్నిసార్లు ఏమైపోతుందంటే పెడస కట్టి ఎండిపోతుంది. ఒకసారి మా ఇంటికి పాలు పడుతున్నాను, మా ఇంటికి ఒక దూరం వస్తానికి వచ్చాడు, ప్రకాష్ కూడా వచ్చాడు కదా, ప్రకాష్ కాదా, ప్రకాష్, ప్రతాప్, వీళ్ళందరూ ఉన్నారు. ఇక మనోడు ఆ రోజు ఎండ తీవ్రంగా అవుతుంది, అర్థమవుతుందండి. ఇక ఆయనేమో ఇక్కడ పెట్టి అన్నాడు, అట్లా పెట్టాడు, ఇదా పెట్టాడు, అట్లా అన్నాడు, ఎట్లా అన్నాడు. ఈ ఎండకేమో రాత్రి అయిపోయిన తర్వాత ఏమో ఎప్పుడో మొత్తం నాకు గుర్తులేదు, కానీ అప్పుడు ఏమైపోతుందంటే మనోడికి బాగా దప్పికేస్తుంది. అక్కడ మిగిలి తిరుగుతున్నాడు, అంటే అసలు ముందు ఏం చెప్పినా అసలు ఎన్ని పరిస్థితి లేదు. గబగబా ఇప్పుడు ఆ మంచి ల్యాప్టాప్ ఎత్తుకొని పనులు ఎత్తుతున్నారు. కానీ మేము ఉన్నదంతా కూడా ఏంటంటే చూడడానికి చుట్టుపక్కల ఏమున్నాయంటే పనికిరాదు, ఛానల్ ఉన్నాయా, ఎక్కడికి వెళ్ళాం క్లాస్ ఇవ్వంటే ఎంత, లేకపోతే ఆ బడిలోకి వెళ్తే అక్కడ బోరింగ్ గుంపు ఉంది, అక్కడ కొట్టుకొని తాగినా చేస్తుంది. కానీ ఏడు సంగతి ఏంటి, వీళ్ళు అరణ్యంలో ఉన్నారు, ఎడారిలో ఉన్నారు, అక్కడ నివాసపురం ఎవరు లేరు, అసలు జనాలు లేవు, ఆ కేకెత్తే పలికేవాడు లేడు, చొక్క నీళ్లు పోసేవాడు కూడా లేడు. దేవుని స్తోత్రం. ఒక మాటలో చెప్పాలంటే ధనవంతుడు పాతాళంలో కేకెత్తే నీళ్లు దొరకని పరిస్థితి ఎలా ఉందో, ఈరోజు అరణ్యంలో ఇశ్రాయేలు పరిస్థితి కూడా అలాగే ఉంది. కేకేసిన నీళ్లు అన్న పరిస్థితిలో ఉంది. మరి అలాంటి పరిస్థితిలో ఎవరు వారికి సహాయం చేస్తారు? అలాంటి ఆపద నుంచి ఎవరు వారిని విడిపిస్తారు? ఈరోజు బుద్ధిమంతుడైతే ఈ విషయాన్ని గురించి ఏం చేస్తారంటే ఆలోచిస్తారు. మనం ఆపద వస్తే ఎంత సేపుడికి ఎలా ఆలోచిస్తామంటే, ఇంక నా బతుకు ఎట్లా చావాల్సిందే, నా బతుకు ఎట్లా తెలాల్సిందే, నేను ఎట్లా నాశనం అయిపోవాల్సిందే, నేను ఎట్లా పడైపోవాల్సిందే. ఇప్పుడు ఇవన్నీ ఎవరు ఆలోచనలు? బుద్ధి లేని బుద్ధి కలిగిన వాడైతే ఎలా ఆలోచిస్తారు? ఈరోజు ప్రియమైనటువంటి సహోదరుడు, సహోదరి, ఈరోజు మహోన్నతులైనటువంటి దేవుడు పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోల్పోయి మానవుడు నాశనానికి, మరణానికి, పాతాళానికి వెళ్ళిపోతా ఉంటే ఈరోజు అలాంటి స్థితి నుంచి తప్పించి జీవానికి కొనిపోయే మార్గమును మనం కనుగొన్నాం. ఎలాంటి మార్గాన్ని మనం కనుగొన్నాం? జీవానికి నడిపించే మార్గం, మరణాన్ని జీవంగా మార్చే మార్గం, వేదనకరమైన స్థలాన్ని తీసుకొని సంతోషకరమైన స్థలంలోనికి నడిపించే మార్గాన్ని మనం ఏం చేస్తామంటే కనుగొన్నాం. ఆమె నన్ను గట్టిగా చెప్తారా? హల్లెలూయా అని గట్టిగా చెప్తారా? కాబట్టి ఈరోజు నీ జీవితంలో ఎలాంటి పరిస్థితులు కూడా నువ్వు ప్రయాణం చేస్తున్నావు అనేది ప్రాముఖ్యమైన విషయం కాదు. ప్రియమైనటువంటి సోదరా, ఒక బుద్ధిమంతుడు అయితే ఈరోజు నువ్వేం చేస్తావంటే ఈ కష్టకాలంలో, ఈ ఇబ్బంది సమయంలో, ఈ విపత్కరమైన పరిస్థితుల్లో, ఈ ఆపత్కాల సమయంలో ఎవరు నన్ను విడిపిస్తారు, ఎవరు నాకు సహాయం చేస్తారు, ఎవరు నన్ను ఆదుకుంటారు? ఈరోజు మానవుడు గ్రహించాల్సింది, మానవుడు ఆలోచించాల్సింది. ఈరోజు మానవాడికి ఈ తలంపు లేదు. ఏ తలంపు? ఎవరు సహాయం చేస్తారు, ఎవరు ఆదుకుంటారు, ఎవరు విడిపిస్తారు? భక్తుడైన దావీదు అన్నాడు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగుతుందా? దేవుని స్తోత్రం కలుగును గాక. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, యెహోవా వల్లనే నాకు సహాయం కలుగుతుంది. ఆమెను గట్టిగా చెప్తారా? ఈరోజు దేవుని గ్రంథం మనకు స్పష్టంగా చెప్తుంది, నీ సహాయకుడు ఎవరు, నీ పోషకుడు ఎవరు, నిన్ను నడిపించేవాడు ఎవరు, నిన్ను విమోచించేవాడు ఎవరు, నీకు స్పష్టంగా దేవుని యొక్క వాక్యం ఏమవుతుందంటే విషదపరుస్తుంది. ఈ రోజు నువ్వు బుద్ధిమంతుడు అయితే ఈ రోజు నువ్వేం చేస్తావంటే నీకున్న కష్టకాలంలో, నీకున్న ఆపద కాలంలో, నీకున్న ఇబ్బంది సమయంలో, నీకున్న వ్యాధి కాలంలో, నీకున్న మరణకరమైన పరిస్థితుల్లో నీవేం చేస్తావంటే ఆయన వైపు చూస్తావు, ఆయన పట్టు తిరుగుతావు, ఆయన నామమును ఆశ్రయిస్తావు, ఆయన నామాలను మొరపెడతావు. ఇవి బుద్ధిమంతుల లక్షణాలు. హల్లెలూయా. కాకంగా రమ్మంటారంట, ఆ వారాలు ఒప్పుకోమంటారంట. ఎట్లా
దగ్గరకు రమ్మన్నారంటూ అన్నావు. ఎందుకంటే ప్రియమైనటువంటి సోదరా, దేవుడు మానవుని విమోచించడానికి, సహాయం చేయడానికి, ఆదుకోవడానికి దేవుడు ఏర్పరిచిన మార్గం వెంటనే ఈ రోజు మనం కనుక్కున్నాం. ఇశ్రాయేలు ప్రజల ఐగుప్తులో నుంచి విడిపించింది ఎవరు? యెహోవా కదా. అరణ్యంలో ఎడారి త్రోవలో ఆకలి దక్కులుగా ఉన్నప్పుడు, వారి నివాసపురమేమీ లేనప్పుడు, నిజంగా వారు చావు బతుకుల మధ్య ప్రాణాలు సమస్యల పరిస్థితులు ఉన్నప్పుడు, ఆ కష్టకాలంలో ఎవరు వారిని ఆదుకున్నారు? ఎవరి పరిస్థితి నుంచి వారిని విడిపించారు? ఈరోజు బుద్ధి కలిగిన వాడు వీటిని గురించి ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. బుద్ధి లేని వాడు ఏం చేస్తాడంటే బుద్ధిహీనమైన త్రోవలో నడుస్తాడు, బుద్ధిహీనమైన మార్గాలు నడుస్తూ ఉంటాడు. విడిపించలేని, సహాయం చేయలేని, ఆదుకోలేని, ఆదరించలేని మార్గాలు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రియమైనటువంటి సోదరులారా, చాలా జాగ్రత్తగా మనం గమనించినట్లయితే హోషేయ గ్రంథం